అనుచిత వ్యాఖ్యలు చేశాడు మహిళల మీద. సభ్య సమాజం సిగ్గుపడేటట్టు వ్యవహరించిన ఏబిఎన్ రాధాకృష్ణ అరెస్ట్ చేయాలి, కేసు నమోదు చేయాలి. మహిళలందరూ కూడా ఈ భార్యలు కూడా చెల్లెలుగా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి పార్టీని కించపరుస్తూ, వైఎస్ఆర్సీపీ లీడర్లు నాయకులు కించపరుస్తూ మహిళా జాతిని మహిళా సమాజాన్ని అవమానపరిచినారు సార్. అందుకని అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో మహిళలు జోలికి రావాలన్నా ఈ సమాజంలో మహిళలు మనం గౌరవించుకుని మన అందరికి తల్లులు ఉన్నారు, భార్యలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. కానీ అలాంటి మహిళా జాతిని అవమానపరిచిన ఏబిఎన్ రాధాకృష్ణ చట్టపరమైన చర్యలు తీసుకొని కోరుకుంటున్నాను. మేము ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి మహిళలందరూ కూడా కలుసుకొని మా యొక్క ఆవేదన అంతటి కూడా కంప్లైంట్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సీఎం గారు కూడా స్త్రీల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని వారు ఆంధ్రజ్యోతి యొక్క వ్యాఖ్యలను వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనదో ఉన్నదని, ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు అంటే ఆయన స్త్రీలకు ఎంతగా గౌరవించారో అది కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా స్త్రీల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా వెన్నెత్తుకుంటూ ఉన్నాను. నమస్కారం. ఈరోజు మన కావలి నియోజకవర్గం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన కావలి నియోజకవర్గంలో మహిళలు, నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు అనడానికి కూడా మాకు చాలా ఇదిగా ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణని వెంటనే శిక్షించాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. మహిళల మనోభావాలు దెబ్బతినేలాగా ఎంత దారుణంగా చెల్లెళ్ళు అనుకొని పెళ్లిళ్ళు చేయడం ఏంది? మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు, భార్యలు ఎవరు లేరా? హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు? మహిళలకి ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా మాట్లాడుతుంటే అనిత గారు కూడా కొంచెం వెంటనే స్పందించి అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కూటమి ప్రభుత్వము, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు మహిళలందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద అన్యాయం జరుగుతుంటే, ఇంత దారుణం జరుగుతుంటే ఎక్కడ కూడా ఆయన స్పందించకుండా ఏం చేస్తున్నారు? ఒకప్పుడు ఊగిపోయాడు ఆయన. మహిళలకి అన్యాయం జరిగితే నేను వెంటనే స్పందిస్తాను, నేను ఉంటాను అన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు? అందుకని చెప్పేసి మేము ఈరోజు మన కావలి నియోజకవర్గంలో మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల వరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఎలా అది ఒక విలేకరి ఇచ్చి వేరే మాట్లాడాడో ఏం చేశాడో వాళ్ళకి ఆ పార్టీకి ఏమన్నా అలా చేస్తారో ఏదో తెలియదు. కానీ అసలు ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి మెసేజ్ ఇచ్చాడు ఆయన. ఇంత గొడవ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా. చెల్లెలు ఇది భార్యలకు వైసీపీ వాళ్ళు భార్యలు చెల్లెలు పెళ్లి చేయటం ఏంటి? ఇది వైసీపీ వాళ్ళకేనా అది అదేనా వాళ్ళు చేసే పని? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా అలా అనుకుంటున్నారో ఏమో అర్థం కావట్లేదు. ఇది చాలా తప్పు, లేడీస్ని చాలా అవమానకరం. మరి వీళ్ళందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు అసలు. కాబట్టి దాన్ని ఖండిస్తున్నాము. దాన్ని ఈరోజు మన పోలీస్ స్టేషన్లో ఇచ్చి దానికి ఆయన శిక్షించవలసిందిగా కోరుతున్నాము. నియోజకవర్గంలో మహిళలపైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలను బట్టి ఈరోజు మహిళలందరూ స్పందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మహిళలకు ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా మహిళలకు మేము పక్షపాతం కలిగిన వాళ్ళవి, మహిళలకు పెద్దపీట వేస్తాము అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వము ఇలాగే మహిళలని అవమానిస్తారా? వాళ్ళని ఎలాంటి వ్యాఖ్యలు చేసి వాళ్ళని బాధ పెడుతున్నారు? మహిళలందరూ గుర్తుపెట్టుకోండి, రాబోయేటువంటి రోజుల్లో ఎట్లాంటి పరిస్థితి అయినా సరే కూటమి ప్రభుత్వానికి ఒక సీటు కూడా రాకుండా మనం చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళల్లో కూడా అక్క చెల్లెలు ఉన్నారు, తమ భార్యలు ఉన్నారు. మనల్ని అనే ముందు వాళ్ళని కూడా
వాళ్ళు కూడా ఆడవాళ్ళే కదా అనేది ఆలోచించుకోవాలి. మహిళలను ఎక్కడైతే విమర్శిస్తారో ఆ పార్టీలు ఎదగడం అనేది జరగదు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మహిళలందరూ కూడా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం మనం రాబోయేటువంటి ఎలక్షన్లో చూపించి తీరాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడూ అండదండలుగా మన మహిళలకు ఉంటాను, అలాగే మన హోమ్ మినిస్టర్ అనితా గారు కూడా ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో కూడా ఆవిడ చాలా ప్రగల్భాలు పలుకుతారు. కానీ ఇప్పుడు ఆవిడది ఏమైందో మనకి అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క మీటింగ్స్ విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, మహిళలందరూ కూడా గమనించండి. మనందరం కూడా ఐక్యతగా ఉండి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాధాకృష్ణన్ గారు మన చంద్రబాబు నాయుడు గారికి ఆయన గారు బినామీగా ఉంటున్నారు కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటని ఆయన ప్రతి ఒక్క మీటింగ్లో కానీ ఆయన ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. చంద్రబాబు నాయుడు కొత్తగా బ్రతుకుతున్నారు కాబట్టి మనమందరం కూడా ఆయనకు బుద్ధి చెప్పాల్సిన విషయం ఉంది. కాబట్టి ఈరోజు మా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మనం దీనికోసం కృషి చేద్దాము. రాధాకృష్ణన్ అరెస్ట్ చేసేంత వరకు కూడా మా యొక్క విమర్శలు, మా యొక్క మీటింగ్స్ ఆగవు. కాబట్టి ప్రతి ఒక్క మహిళలు గుర్తించుకోమని మరి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.